వచ్చిందయ్యా వయ్యారి. మిమ్మల్ని ఇప్పుడు ఏమని పిలవాలి మేము? మాధవియా మాధురియా? నా పేరు మాధురి, మాధవి కాదు. ఆడపిల్ల తప్పు చేస్తే గొంతు మీద కాలు పెట్టి తొక్కుతావా? ఆ రకంగా అంత టార్చర్ పెట్టే వాళ్ళు అయితే ఖచ్చితంగా జరుగుద్దండి కోపంలో. ఇదే ఆ రోజు చెప్పుంటే మనకు గొడవ ఉండేది కాదు కదా అమ్మాయితో. అందరికీ అలా చెప్పను, నాకు నచ్చితే చెప్తా. చిన్న ఈడింకా సుధరాయించలే, నాలుగు తగిలించి పంపించు. 100% నేను తెలుగు ఇళ్లలోకి వెళ్ళాలి అనుకున్నారు. వెళ్ళాను. నువ్వు వెళ్తే ఇంత తొందరగా ఎలా వస్తారు? ఓరే నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? నేను రావాలనుకున్నాను కాబట్టి వచ్చాను. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. నాకు యాక్టింగ్ రాదు, మాస్కులు లేనే లేవు. నేను ఎలా ఉండాలో అలాగే ఉన్నా. కొంచెం నాకు బాగా తెలుసు, ఇతను ఒక ముసుగు దొంగ. కంప్లైంట్ చేసావు కదా, మహా డేంజర్ ముసుగు దొంగ. ఎలా ఉండాలో అలాగే ఉన్నా. అది ఎవరు అడగలేదు. నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా ఆడుకోలేదు. బిగ్ బాస్ లో ఎప్పుడు కూడా ఎంత పెద్ద తోపు ఉన్నా సరే, ఇప్పుడు ఎవరు తోపులు అనుకోవట్లేదు, తోపు అనట్లేదు. నేను మీకు ఎలిమినేట్ అయ్యిండ్రు నువ్వు. ఎలిమినేట్ అయినా లేదు నువ్వు. తోపు అనట్లేదు. నేను మీ గురించి అట్లా మీరు తోపని ఎవరు అనలేదు కానీ బయట అయితే జుట్టు పట్టుకొని ఉండనించరా అంటే ఇప్పుడు ఆడియన్స్ ప్రకారమే నేను మాట్లాడాలి. ఏ నీకు తెలీదా? మీరు అందుకే వచ్చారు కదా ఇక్కడికి. నేను వెళ్ళాలనుకున్నాను, వెళ్ళాను. నేను రావాలనుకున్నాను, వచ్చాను. చెప్పలేదే, నువ్వు అడగలేదు కదా బావా. చెప్పాలి కదా. అంటే ఓడిపోయిన తర్వాత నేను కావాలని ఓడిపోయినట్టు ఎలాగండి? ఈ పిచ్చాషల్లో వేయద్దంటున్నా. కూర్చోండి అన్నప్పుడు కూర్చోపోతే మాట్లాడరా అని. కూర్చోకపోతే మాట్లాడరా అనే మాట తప్ప. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమన్నాడంటే, గట్టిగా అరవకు, గట్టిగా మాట్లాడు, అన్ని మూసుకొని కూర్చో, ఊరికే అరవకు. నువ్వు మాట్లాడిన ప్రతిసారి నీకు తెలియకుండా ఒక నెగిటివిటీ స్టార్ట్ అవుతుంది. నీ అవ్వ నువ్వు అన్ని మూసు కూర్చోలేవా? నువ్వు ప్రశాంతంగా ఎలా కూడు తింటున్నావు? మీరు హౌస్ లో కూర్చొని చేసే ప్రతి ఆర్గ్యుమెంట్ స్కేరిఫైగా ఉంది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ప్రతిదీ ఆర్గ్యుమెంట్. అమ్మా తల్లె నాకు కాదమ్మా, లోపల ఉన్న స్థాయికి. ఇంట్లో ఆడుతూ ఊరికి కలబడి కుమ్ములాడుతూ టీవీ సీరియల్ ఫైటింగ్ నువ్వును తీసామా ఒక్కటే పోటు. ఏదో భయపడ్డట్టు అనిపించింది ఒక దశలో నాకు. భయం అనేది నా బ్లడ్ లో కూడా లేదు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. చూస్తాను లైక్ కొట్టి వీడియో చూస్తే ఏమన్నా పాపమా, అన్యాయమా, నెరీ చేస్తావు? ఈ వీడియోకి నేను కనీసం 3000 లైక్లు ఎక్స్పెక్ట్ చేస్తానబ్బా. అందరికీ నమస్కారం, ప్రణామాలు. అతి వినయం దూర్త లక్షణం. మీరంటే చాలా 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 అభిమానం సార్ నాకు. థ్యాంక్ యూ. మీ మూవీస్ అన్నిట్లో కల్లా అన్నమయ్య మూవీకి పెద్ద ఫ్యాన్ సార్. నేనైతే ఎవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. చాలా పెద్ద ఫ్యాన్ ని. మనం అన్నమయ్య రిలీజ్ అయినప్పుడు ఏ క్లాస్ లో ఉన్నావు? అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసావి. ఎలా దొరికేసా? చిన్న పిల్లనే సార్, చిన్న పిల్లరే కదా. పిల్లనే కానీ ఈ మాట ఎక్కడైనా చెప్పుకో, అలాగే నమ్మితే కర్మ. అది మీ మూవీ పెట్టి 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 చూసి 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 ఇప్పుడు నేను మా పిల్లలకు పెడుతున్నాను సార్ ఆ మూవీ. కింగ్ ఇస్ బ్యాక్ సార్. అంటే ఇప్పుడు దాకా బ్యాక్ లేదా? రాధా 550 లేదా? నిన్ను పోయి ఇవాళ బ్యాక్ సార్. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా చెప్తా. కెప్టెన్, ఏం పనిష్మెంట్ డిసైడ్ చేశావు? ఆలోచించాను సార్, తనే సజెస్ట్ చేశాడు 2-3. సజెస్ట్ చేసిన పనిష్మెంట్ ఏంటమ్మా? రితుని ఉప్పు బస్తాలాగా వేసుకుని రోజు 10 minutes నడుస్తాడంట సార్. ఇలా జీవితంలో నువ్వు ఇంకా మారవా? మారను. హౌస్ లో అసలు ఎలిజిబులే కాదా నేను అనుకుంటున్నాను. కాదు, హౌస్ అందరికి స్ట్రాంగ్ అనుకుంటున్నాను. నాయనా దోల పురుషా దుర్యోధన, నీకెందుకురా ఈ దోల? You are safe. థ్యాంక్ యూ నాగ్సర్ అండ్ థ్యాంక్ యూ ఆడియన్స్, థ్యాంక్ యూ ఫ్యామిలీ. నువ్వు బాధపడుకో. అండ్ ఐఎమ్ వెరీ ష్యూర్ ఇంకా ఎలాంటి కంప్లైంట్స్ లేకుండా నేను ఖచ్చితంగా నేను చూసుకుంటాను. అండ్ క్యారెక్టర్ లో ఎక్కువ ఇన్వాల్వ్ అయితే అంతే. ఐఎమ్ సో సారీ వన్స్ అగైన్. ఓకే.
ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం సహజమేనమ్మా. మేము అలా తప్పులు చేసి పైకి వచ్చిన వాళ్ళమే. బట్ ఫైనల్స్ లో మాత్రం కరెక్ట్ చేసుకోవాలి. గాడ్ బ్లెస్ యు తల్లి. మీ ఇద్దరిలో లీస్ట్ ఓటింగ్ ఉన్న వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. ఇంకోళ్ళు సేవ్ అయి మారుతి సుజుకి విక్టోరియస్ లో తిరిగి మళ్ళీ లోపలికి వస్తారు. ఎగ్జిట్ ద కార్, షటర్ డౌన్. లో లీస్ట్ ఓట్స్ వచ్చింది మాధురి. అండ్ తనుజ, నీ ఎదురుకుండా ఉంది గోల్డెన్ బజర్. ఆ గోల్డెన్ చేస్తావా లేదా? ఒకవేళ నువ్వు గోల్డెన్ బజర్ ఉపయోగించి మాధురిని సేవ్ చేస్తే గౌరవ్ విల్ బి ఎలిమినేటెడ్. ఏది మనదనుకుంటా ఏది కాదనుకుంటా నేను యూస్ చేయట్లేదు. ఓకే, దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక, నీకు రే పురుగుల పట్టి చేస్తావురా నా కొడక. Madhuri is eliminated and Gaurav is safe and he will come inside. లోపల లక్ష్మీనా బ్రో, బతుకు మీద ఆశ లేదు, బ్రతకాలన్న ఆలోచన కూడా లేదు బ్రో. ఎక్స్పెక్ట్ చేశారా? చేశాను సార్, కోరుకున్నా. యాక్చువల్లీ ఎల్లుండి మా ఆయన బర్త్డే సార్. హౌస్ ఇస్ టూ గుడ్ సార్. హౌస్ ఇస్ టూ గుడ్. చాలా నేర్పించింది, చాలా నేర్చుకున్నాను. ఏ మా తనుజ అంత ఫీల్ అవుతున్నావు? వీడికి ఎవడన్నా ఉద్యోగం ఇస్తే బాగుండు. ఖాళీగా ఉండి కాన్సన్ట్రేషన్ అంతా నా మీద పెడుతున్నాడు. అనుకోకుండా క్లోజ్ అయిపోయింది. నన్ను రాక్షసి కానీ చాలా మంచిది సార్. రాజాకి రోజా. సార్ షీ సో స్వీట్ సార్. నేను అందరూ బయట ఉండేటప్పుడు తనుజ మాస్తో ఆడుతోంది, యాక్టింగ్ చేస్తోంది, సీరియల్ లాగా నటిస్తోంది అని చెప్పారు సార్. ఉండదు కానీ ఉందా లేదా అన్నట్టు అలా వచ్చి వెళ్ళిపోవాలి. అదే మ్యాజిక్. అదంతా అబద్ధం. తనులాగే ఉంది. షీ సో స్వీట్ సార్. నాకు ఏడుపు వస్తుంది రా. కళ్యాణ్ సార్, హీఈస్ ఆల్సో వెరీ జెన్యూన్ సార్ హౌస్ లో. కళ్యాణ్ ఇస్ ఆల్సో జెన్యున్. 100% తను ఏ మాస్క్ లేకున్నా తను చాలా ప్లెయిన్ గా చాలా చక్కగా ఆడుతున్నాడు సార్. నువ్వు వేరయ్యా. తను కూడా చాలా స్వీట్ అండ్ క్యూట్ బాయ్స్, చాలా మంచోడు. అయితే బర్నీ గారు సార్ 100% ఫేక్ ఎవరైనా ఉన్నారంటే హౌస్ లో మార్క్స్ తో బర్నీ గారు సార్. లేదు బాబా, నాకు నిజం తెలిసిపోయింది. నీ ఏదో పర్ఫార్మెన్స్ వేస్ట్ చేయకు అని చెప్తారు వాళ్ళు. అందరూ బ్యాక్ బిచింగ్ చేసి తను డైరెక్ట్ గానే వచ్చి పొడిచేస్తూ ఉంటారు. 100% ఫేక్ సార్. తను వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? హౌస్ లో అసలు ఎలిజిబులే కాదని నేను అనుకుంటున్నాను. ఓకే, ఏమో సార్, నా తెలియదు సార్. అండ్ దివ్య కూడా సార్, తను కూడా అంతే సార్. తన గేమ్ కంటే కూడా పక్క వాళ్ళ గేమ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఆమెకు సార్. ఎవడు చెప్పింది? ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఎవడు పని చేస్తే. పక్క వాళ్ళ గేమ్ ఆడడానికి ఎక్కువ ట్రై చేస్తూ ఉంటది. పక్క వాళ్ళ వాయిస్ కూడా ఆమె అయిపోతూ ఉంటది. పనులు చేయి దూర్చి ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి మనం చేయక అవన్నీ తగ్గించుకొని ఆడుకుంటే బాగుంటుంది సార్. మేము మధ్యలో మాట్లాడుకుంటాం, మేము ఏదో సర్దుకుపోతాం. టైమ్ టు సే గుడ్ బై. బాయ్ తనుజ. బాయ్ బాయ్.